ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథం నుంచి 125వ కీర్తన 126 కీర్తనలు ధ్యానించుకుందారండి. యెహోవా యందు నమ్మకించువారు కదలక నిత్యము నిలిసి సీయోను కొండవలెనుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద నుండదు. యెహోవా మంచివారికి మేలు చేయుము, యథార్థ హృదయులకు మేలు చేయుము. తమ వంకర త్రోవలకు తొలగిపోవారిని పాపము చేయువారితో కూడా యెహోవా కొనుపోవును. ఇజ్రాయేలు మీద సమాధానముండునుగాక. 26 కూడా చదువుకుందారండి. 126. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకరిన వారి వలె నుంటివి. మన నోటి నుండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసనని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. దక్షిణ దేశంలో ప్రవాహములు పారినట్లుగా యెహోవా చెరపట్టబడిన వారిని రప్పించును. కన్నీళ్లు విడుచుచూ విత్తువారు సంతోషముతో పంట కోసెదరు. పిడికెడి విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసుకొని వచ్చును. దేవుడు ఈ వాక్య భాగమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కన్నీళ్లతో విత్తువాడు సంతోషంతో పంట కోస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని యందు నమ్మకం ఉంచాలి. యెహోవా యందు నమ్మకం ఉంచువారు కదలక నిత్యము నిలిసి సీయోను కొండవలె ఉంటారు. గాడ్ బ్లెస్ యూ.